UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ హీరో ఉన్నారు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆయన డాన్స్ చేయగలరు. అంటే అంటే ఆ డాన్స్ని కూడా ఎలా అంటే నిలబెట్టగలరు అనమాట. డాన్స్ పడిపోతున్న డాన్స్ నిలబెట్టే అంత డాన్స్, అంత పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము. యాక్టింగ్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను. మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. బోలెడన్ని విషయాలు ఆయన గురించి, ఆయన కెరియర్ గురించి అడిగి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓ గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం. చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, చాలా బాగున్నారు. తను ఫస్ట్ సీరియల్తోనే అందరినీ మెప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవాక్కయ్యాము. అంటే మీరు యాక్టింగ్ చేయక ముందు ఏమన్నా డాన్స్ నేర్చుకొని ఉన్నారా? అవునండి. నాకు బేసిక్లీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశలు ఉండే. ఓకే. సడన్ గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా. మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు. సో అలా ఇండస్ట్రీకి వచ్చాను. సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటుంది, అది ఇది అని. సో ఐ జంప్డ్ ఇన్. ఓకే. అలా యాక్టింగ్లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు. సో అన్ని ఇయర్స్ తర్వాత మీ కళ నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా. సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్లో? డాన్స్ గురించి మెమోరీస్ అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నాను. అది స్టేజ్లో ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా, జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావు, స్టేజ్ ఇస్ యువర్స్, వస్తుందో పోతుందో నాకు అనవసరం. నువ్వు నీది ఈ ఒక 5 నిమిషాలు ఏం పర్ఫార్మ్ చేస్తావు అది నీది. 5 నిమిషాలు నీది మాత్రమే, ఎవ్వడు లాక్కోలేడు. చేసే నీ వల్ల ఎంత అవుతుందో చేసి పడేసే. మరి కావ్య గారితో పర్ఫార్మ్ చేయడం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్కి పాపం తను పడ్డ స్ట్రగుల్స్, ఆ పర్ఫార్మెన్సెస్ టైంలో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి. లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి, లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది. అంటే హెవీ స్టెప్స్ అలా అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి బ్లడ్ క్లాట్ అయిపోతుంది చెయ్యి దగ్గర, కాలు అబ్బాయిలు ఎలా పట్టేసుకుంటే. అండ్ నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు, మీరు చాలా బాగుంటది. ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగాను నేను. ఆ సపోర్ట్ ఉంది అక్కడ. నాకు ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను లేకపోయి ఉంటే ఐ కుడెంట్ హావ్ డన్ సో మచ్. అంటే సో ఫార్ అంత ఈజీగా, అంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ నేను చేయలేమేమో అనిపించింది. ఓకే. కమింగ్ టు శ్రవంతి సీరియల్, వావ్ చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము. మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా ఒక మళ్ళీ కొత్తగా వస్తుంది అనే విధంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది. దట్టు అలా వెళ్తోంది సీరియల్ కూడా చాలా మంచిగా. సో ఈ శ్రవంతి సీరియల్ అవకాశం రావడం, ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు నెగటివ్ షోస్ అంటే చాలా ఇష్టం. ఓకే. రియల్ లైఫ్ లో కాదు, యాక్టింగ్ లో. ఒక షేడ్స్ ఉంటాయి. అంటే మనం ఎలా కావాలో మన స్టైల్ మార్చొచ్చు. హీరో రాదని కాదు, ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. అండ్ దీంట్లో 2 రకాల ఆడతాడు ఈ క్యారెక్టర్ ఏముందో రిషి అనేది. he'll behave positive, he'll behave negative. He's a sadistic person actually. Okay. సో నాకు వచ్చినప్పుడు నేను ఏమేం చేయొచ్చు, అప్పుడు భరణి గారు చీలాసో శ్రవంతిలో ఏమేం చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన ఇలా చేశాడు నాకు ఒక థాట్. అంటే వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు, ఇంకా అది ముట్టుకోవడానికి మా వల్ల మేము పడుతున్న చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా. థ్యాంక్ యూ. సో ఆ కష్టాలు అవన్నీ చూస్తూ ఇప్పుడు చేయాలి, ఇంకా చేయాలని ఒక కొంత డైరెక్టర్తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకుని అండ్ టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వీఆర్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ. ఎస్, నిఖిల్ గారు మామూలుగా సాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా ఈ సీరియల్లో వచ్చేసి, అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి. సో రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి సాడిస్టిక్ పర్సన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా, ఫేస్ చేశారా? నా లైఫ్ లో అలాంటి వ్యక్తులు చేసిన లేదండి. లేదు. అంటే ఇప్పుడు దాకా నేను కలిసింది 2 రకాల ప్రేమ. ఒకరు మమ్మల్ని
నిజంగా ప్రేమిస్తారు, ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు. వీళ్ళిద్దరిని కలిసి తప్ప సాడిస్ట్ దొంగతనంగా ప్రేమించిన వాళ్ళు ఎవరు? నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా, ఈజీగా నమ్మేస్తా. ఇట్లా తర్వాత తెలుసుకుంటారా? ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసిన తర్వాత తెలుసుకోను, ఇంకా వాళ్ళని డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తా. వాళ్ళు కూడా తెలుస్తుంది, ఇంకా వాళ్ళు I'll give them chance, but it doesn't mean that అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారండి. అప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా మేమే తీసుకోవడం మరి అదంతే కదా. అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తూ ఉంటారు కదా రియల్ లైఫ్ లో. నిజంగా నేను ఇన్నోసెంట్ కాదు, ఇన్నోసెంట్ అని చెప్పను కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్. నేను కొంచెం నాటి ఇవన్నీ చేస్తా ఉంటాను జనాలతో. ఏమైనా నాట్యతో ఇంకేమైనా ఉందా? సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటది చేతిలో, నేను గిల్తా ఉంటాను అండ్ అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్, నేను ఆడుకుని పాడుకుని ఐ కీప్ ఎంజాయింగ్. ఓకే. సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే యాక్ట్రెస్ గా చూసారా, లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. తను ఆలోచించే ఒక థాట్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, కైండ్ హార్టెడ్, బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు. సో అలాంటి వ్యక్తి, అలాంటి అమ్మాయి జనరల్ గా చెప్తున్నా, నాకని కాదు, నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే. ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు, షీఈస్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ వుమన్. షీఈస్ హోమ్లీ అండ్ షీఈస్ కంఫర్ట్. అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్య యూజ్డ్ టు నాట్ టాక్ సో మచ్. కావ్య మెల్లగా కంఫర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందరితో కలిసడం. తను తర్వాత షీ స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అ కిడ్, అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారు, చైల్డిష్ అంటే ఇన్ పాజిటివ్. అందరూ కావ్య ఇలా భలే ఉందే మాట్లాడుతారు. షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ మెచ్యూర్డ్. అంటే యు నేమ్ ఇట్, షీఈస్ దేర్. సో షీఈస్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే షీఈస్ ద వన్ అనొచ్చు. సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం ఇంప్రెషన్ అవ్వలేదు? దేంట్లో ఇంట్రెస్ట్ అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి. అంతేనా? అయ్యో, మీరు అనుకున్నదంతా చాలా దూరంగా ఉంది, బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప. ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది, అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి, మీ అభిమానులకు ఉంది. దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో, రియల్ కపుల్, రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు. సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా. కంక్లూజన్ అనేది మన చేతిలో లేదండి యాక్చువల్లీ. ఎవరికి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం, అది మేము కలిసి ఉండడం. వి రెస్పెక్ట్ ఇట్ ఎ లాట్. అందుకే మనం కలిసే షో చేస్తాం, కలిసే పిలుస్తారు, కలిసే షో చేస్తాం, మనం అలాగే ఉంటాం. అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు. సో అది గొప్ప, అది మనకైతే ఇట్స్ వెరీ. అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు, సో కావ్య గారు మీరు ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నప్పుడు, ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఏదన్నా థాట్ వచ్చి ఆలోచించి ఇప్పుడు వెళ్ళే చోట్లంతా మీరు కావ్య వారు బాగుంటారు, ఎప్పుడు పెళ్లి అని అడుగుతారు. అది మనకు అలవాటు అయిపోయింది. సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు, బికాస్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ. జనాలు, పీపుల్ ఆర్ ఇన్నోసెంట్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి. మేము నేను కావ్య నచ్చిపోయాం, సో నిఖిల్ కావ్యానే ఉండాలి, ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉంటుంది. అది ఆర్ వెరీ ఇన్నోసెంట్. సో నేనేమంటానంటే, మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మనం ఇప్పటికైతే అలాంటిది ఏం అనుకోలేదు. మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది, మందికి తిరుగుతావు నేను గాలికి తిరుగులాగా. అలా ఎందుకు అనుకోవాలి, టైం ఉంది. మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు, నచ్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది. సో నాకు నెమ్మదిగా. ఓకే. సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? A beautiful soul actually. Okay. #beautiful soul Kavya. అంతేనా? Simple. Okay. She's a gem of a person. Okay. సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు,
ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు. అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటిది ఏం లేదండి, నేను దొబ్బి తింటా. నాకు ఫుడ్ అంటే ఇష్టం, అది అందరికి తెలుసు యాక్చువల్లీ, ఎస్పెషల్లీ చికెన్, నాన్ వెజ్. ఓకే. నాకు అలా అది ఇది ఏం లేదు, ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే. అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తూ ఉంటాం, బయటే తింటా ఉంటాం, సో ఐ మిస్ హోమ్ ఫుడ్. సో నేను తెచ్చాను ఇవాళ మన హోమ్ ఫుడ్, ట్రై చేయండి. ట్రై ఖాళీ చేస్తా. యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేదా నా కో ఆర్టిస్ట్ అమ్మ క్యారెక్టర్స్, ఎనీ వన్ క్యాన్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ఇంటి నుంచి వండుకొని తీసుకొస్తారు నా కోసం. వెజ్ ఇష్టమా నాన్ వెజ్? రెండు ఇష్టం అండి. అలా అంటే చికెన్ ఎక్కువ, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తా, ఐ లవ్ టు. బట్ హోమ్ అనగానే హోమ్, ఇంటి నుంచి పెరుగు వచ్చిన నేను తింటా. ఓకే. పెరుగు అంటే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్. ఎస్. మిస్ అవుతున్నారా బాగా హోమ్ ఫుడ్ ని? లేదు, వీళ్ళు ఆ లోట్ని వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తారు. ఓన్లీ హ్యాపీ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఎక్కడ మీది? I was born in Coor but brought up in Mysore అండి. మైసూర్. ఓకే. I'm living in India. ఓ, అందరూ ఇండియానే. సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా, లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ? ఇట్ వాజ్, అంటే ఇది ఎలా ఉందంటే, నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు, దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై షూట్. ఆ రోజుకి ఇంకా ఫినిష్. సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే, నేను ఇది గోరింటకు అనే సీరియల్ కి ఆడిషన్ ఇచ్చాను. అది అయిన తర్వాత 2-3 months లో దే కాల్డ్ మీ దట్ యు ఆర్ సెలెక్టెడ్, మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. నాకు అప్పుడు కొంచెమే తెలుగు వచ్చేది. ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్. సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒకటే సరిగా నేర్చుకోలేదు, బికాస్ నా సరౌండింగ్స్ లో అంతమంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు. తమిళ్ వస్తుంది, మలయాళం, మరాఠీ ఐ కెన్ స్పీక్, తెలుగు ఒకటి నేర్చుకోలేదు. సో నాకు ఉండే, అరే ఎట్లా రా తెలుగు, నాకు రాదు కదా, ఎట్లా, నాకు భయం ఉండే. బికాస్ ఏదైనా మిస్ గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి, రియల్ అండి 1.5-2 months లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు. ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మీరు. వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేదంటే హౌ కెన్ ఇట్, ఒక్క సైడ్ నుంచి కాదు ఇది, జనాలు అంతా ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్, బ్రదర్ ఆర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్. అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు, తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇక్కడ? నేను వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశానండి తెలుగులో. సంథింగ్ లైక్ హోమ్, కమ్ హోమ్, వెల్కమ్ హోమ్. నేను చేసిన నిఖిల్, ఏం చేసినా నిఖిల్, అదొక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు. నిఖిల్ ఏం చేసినా నిఖిలే. ఇంకా ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు? తెలుగు ప్రాజెక్ట్స్ ఏనా, లేదంటే వేరే అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి తెలుగులోనే బిజీ ఉన్నాను. వీళ్ళే నన్ను ఫ్రీ చేయట్లేదు కాబట్టి పట్టుకు పెట్టేసుకున్నారు. సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడ ఉంటాను. హైదరాబాద్ హోమ్ అయిపోయింది, హోమ్ టౌన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు. మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి రావడం అలా. సో ఈ తెలుగు స్టేట్స్ లో, అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది? నాకు 2 ప్లేసెస్ ఇష్టం అండి. అంటే పర్టిక్యులర్ ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైం లో నేను చాలా ప్లేసెస్ చూసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను, పాపికొండల అక్కడికి వెళ్ళాలనుకున్నాను, మొన్న భీమవరం వెళ్ళొచ్చా. యాక్చువల్లీ భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను, చాలా బాగుంటది. అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ పికిల్స్ బాగుంటాయి అక్కడ. వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు యాక్చువల్లీ వెళ్ళినప్పుడు. ఇంకేం కావాలండి, అది నా టేస్ట్. మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి 2 రాష్ట్రాల ప్రేమలు ఉన్నాయి, ఇంకేం కావాలి నాకు అంతే. మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించినా, లేదంటే సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు? నన్ను లోన్లీగా ఇస్తేనే కదా అనిపించేది. అంతేనా? వీళ్ళు వదలట్లేదు కదా నన్ను, లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు, అవకాశమే లేదు. సో ఐఎమ్ హ్యాపీ. అంటే మన ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు, దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్, విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగైన్. అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దట్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇంకేం కావాలి? నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు, ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా, జనాలు నన్ను గుర్తించాలి, నాకు నేను మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేమ్ రావాలి.
ఐమ్ డన్, ఐమ్ Yes. డూయింగ్ ఇట్, దే ఆర్ గివింగ్ ఇట్, సింపుల్ as that. గుడ్. చాలు, అయిపోయింది, ఆస్తి సంపాదించుకున్నాను. మామూలుగా చాలా మందికి ఉంటుంది ఒక యాక్టర్ గా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో, ఇలాంటి ప్రాజెక్ట్ ఒక్కటి చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. మీకేంటి అది నాకు విలన్ గా సినిమాస్ లో ఎంటర్ అవ్వాలని. మూవీస్ లో? ఓకే. ఎలా అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్ అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు, చేస్తున్నారు. నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం. అవునా? ఐ డోంట్ నో వై, బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్, మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా? ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తారండి, దాంట్లో క్యారెక్టరే కదా, నేను మారట్లేదు కదా, మంచి సేమే కదా, నేను జస్ట్ డూయింగ్ మై వర్క్. సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్, ఇలాంటి షేడ్స్ ఇష్టం. ఓకే. సో యా, ఎందుకంటే చాలా మందిని చూసాను నేను. విజయ్ సేతుపతి గారు, ఫహద్ ఫాజిల్, ఓకే. look at them, yes, they are hero in there. they are అసలు లెజెండ్స్. So, అంటే నాకు ఇంకా నేను ఫిక్స్, ఇంకా నేను హ్యావ్ టు గో యాజ్ అ విలన్ టు ది ఇండస్ట్రీ. ఐఎమ్ హోపింగ్ ఎవరైనా గుర్తు చేసి నన్ను పిలిస్తే ప్లీజ్ తదాస్తు రావాలి మీకు అవకాశం. చూడాలి. సో అలాంటి ప్రాజెక్ట్ చేయడం మీకు ఇష్టం? అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారితో. ఓహో. నేను డాన్స్ అనేది నేర్చుకుందే అల్లు అర్జున్ గారు చూసి. అల్లు అర్జున్ గారు, ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్. సో దీస్ 3 ఆర్ ద ఇన్స్పిరేషన్. అసలు చాలా బాగా ఆ స్టైల్, ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్, బట్టలు గిట్లు, ఐ హావ్ ది సెట్స్. ఇప్పుడు పట్టట్లేదు అంతే తానే. నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డీజే లో స్టైల్ చూపించేది. ఓ ఐ వాజ్ లైక్, ఐ హావ్ టు వర్క్ విత్. అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను, ఐ హావ్ టు మీట్ హిమ్ అనేది. ఇప్పుడు ఐ హావ్ టు వర్క్ విత్ హిమ్ అనేది. చూద్దాం ఎప్పుడు అవుతుందో. సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే తెలుగులో పర్టికులర్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ యూఆర్ టాకింగ్ అబౌట్ చాలా మంది ఉన్నారండి. అర్జున్ అంబాటి, అమర్దీప్, మహేష్, మానస్, ఇమ్రాన్. ఓకే. సీరియల్ హీరోస్ అందరు నేమ్స్ చెప్పేస్తున్నారు. సీరియల్ హీరోస్ చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు. అంటే అది అబ్బాయిలకు మాత్రమే అర్థం అవుతుంది. అబ్బాయిల ఫ్రెండ్షిప్ లెవెలే వేరే. అది అంతేనా? వేరే లెవెల్. అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు, ఎక్కడ రా అంటారు, ఇట్లా అయిపోయిందిరా అంటే అవునా ఎక్కడున్నావు అంటారు. నెక్స్ట్ అంతే, అది వేరే లెవెల్. అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి, ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు. సో అది డిఫరెంట్ లెవెల్. అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్, అంటే కొంచెంలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలిసారా తర్వాత? లేదండి, అక్కడ తెలుసు హడావిడిలో దిల్ బి బిజీ, ఫస్ట్ ఫ్యామిలీస్ అన్నారు, కాల్ చేసి మాట్లాడడం. వి మెట్ ఆల్సో, వి డిడ్ అ షో ఆల్సో. ఓకే ఓకే. ఏంటి ఫీలింగ్, ఏంటి ఎలా అనిపించింది అంతవరకు రావడం? అమర్ బిగ్ బాస్ ఇస్ అ షో వేర్ యు గెట్ సంథింగ్ అండ్ యు లూజ్ సంథింగ్. ఓకే. అమర్దీప్ గాని, అర్జున్ అంబాటి, ప్రియాంక కూడా నా ఫ్రెండ్ అక్కడ. సో వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కరే గెలుస్తారండి. ఆ ట్రోఫీని ఒక్కరే గెలుస్తారు. జనాల ప్రేమ అని కాదు కదా, ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్, అందరికి పంచొచ్చు. సో దర్ ఇస్ మోర్, స్టిల్ మోర్, ఇట్ ఈస్ అ స్టేజ్. అయిపోయింది, ఆ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, యు నో హౌ టు బ్యాలెన్స్ నౌ. యు హావ్ క్రాస్డ్ ద బ్యాలెన్సింగ్ లెవెల్, దర్ ఇస్ స్టెప్ ఇన్. సో నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా, ఆడు ఓడిపోయినా ఒకేలాగా చూస్తా. ఫ్రెండ్స్ అంతే. ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదు అదే సామెత చెప్పాను. ఓకే. మామూలుగా ఫ్రీ టైంలో ఎవరైనా సరే బుక్ చదవడం, మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు. ఇలా అడిగితే మళ్ళీ నాకు అసలు ఫ్రీ టైమే లేదండి అంటారేమో మీరు. సో మీరేం చేస్తారు ఫ్రీ టైంలో? ఫస్ట్ నిద్రపోతానండి. ఎంతవరకు సాటిస్ఫై అనిపిస్తుందో అప్పుడు దాకా నిద్రపోతాను. లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది వండుకుంటారు. మీరే వంట? ఐ లవ్ కుకింగ్. ఫ్రీ ఉన్నప్పుడే మళ్ళీ ఒక రౌండ్ ఫోన్ వెళ్తుంది ఇలా, ఎవరెవరు ఫ్రీ ఉన్నారు, ఎవరెవరు బిజీ ఉన్నారు, ఏమేమి ప్లాన్స్ అని. అందరూ బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే
నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకొని, లేదంటే ఆ టైంలో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే. ఓకే, మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి. ఐఎమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, నేను బ్యాడ్ ట్రాక్ లో లేను. ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా, గట్టిగా చేస్తా. సో దట్ ఇస్ మై ఓన్ రెజల్యూషన్. అంతే, ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా? ఈ ఇయర్ ఏమైనా స్పెషల్ గా యాడ్? స్పెషల్ గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి. నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి, చాలా మంచిగా చేయాలి. నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం. అమ్మ ఇస్ అన్ ఇంటీరియర్ డిజైనర్. సో అండ్ రైట్ నౌ షీ ఇస్ ఎట్ హోమ్, అంటే కొంచెం వేరే వేరే చూసుకుంటా ఉంటారు. ఓకే ఓకే, నానా ఇస్ ఇంటూ మీడియా, ఇస్ ఎ రిపోర్టర్. యా, ఇస్ ఎ రిపోర్టర్. ఓ మై, అంటే మా ఫీల్డ్. యా, నాకన్నా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఆయనకి. ఎందులో అంటే మీడియా, పేపర్ మీడియా, న్యూస్ ఛానల్. ఓకే ఓకే ఓకే, చాలా అంటే బ్లాక్ అండ్ వైట్. ఏ లాంగ్వేజ్? కన్నడ. కన్నడ లాంగ్వేజ్. ఓకే. అండ్ మై బ్రదర్ ఈజ్ ఇంటూ స్టడీస్, యాక్చువల్లీ హి ఈజ్ ఇంటూ డిగ్రీ. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్నాడు. అండ్ హి ఈజ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, జూడో. ఓకే ఓకే. సో అలా జరుగుతుంది ఫ్యామిలీ. అన్న సాఫ్ట్వేర్. అన్నయ్య సాఫ్ట్వేర్. అమ్మాయిలు లేరా? చెల్లెళ్ళు? నో అవుట్ గోయింగ్ అండి, అందరు ఇన్కమింగ్. అయ్యో, అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్. అంతే కదా, ఇప్పుడు నేను కొత్తగా విన్నాను అది. కొత్తగా ఉంటారు కదా. అబ్బో, మీరు తెచ్చుకుంటారులేండి అప్పుడు. అదే ఇన్కమింగ్. అది కూడా ఇన్కమింగ్. బాగుంటుంది. మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత. నా కూతురు పుట్టాలని చాలా ఆశగా ఉంది. ఆశగా ఉందా? అయితే నేను బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎవరైనా మంచి కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడంలో తప్పలేదు కదా. చాలా మంది చెప్తారు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందని. నేను అబద్ధాలే చెప్తా. ఐ డోంట్ కేర్, నాకు ఆడపిల్ల కావాలి. దట్స్ ద మెయిన్ పాయింట్. అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఇదంతా నిజమే కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఇదేంటా ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడతారు. ఓహో, అలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిన్నామంటే లేదు, తినలేదని వాళ్ళు చెప్పుంటారు కదా. కూతురు పుట్టాలని ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఎలా అండి చెప్పండి? పెద్ద పెద్ద ఆడాలి, కొట్టేస్తారండి. అంత రాదు అంటే చిన్న చిన్నది ఇంకా ఫన్నీగా చేసేస్తాను కానీ పెద్ద పెద్దవి నాకే ప్రెషర్. అది ఒక అబద్ధాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకో 100 చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు పోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. మీరు ఆ జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు అనుకున్నట్టు మూవీస్ లో మంచి నిజం క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా నిఖిల్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.